Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. తపన యాక్చువల్లీ ఉండాల్సింది స్టూడెంట్స్కా లేకపోతే పేరెంట్స్కా? దీంట్లో రెండు ఉంటాయి సార్. ఇప్పుడు మొదటిది ఏంటంటే ప్రతి పేరెంట్కి ఒక ఆశయం అనేది ఉంటుంది. ఆ తపన చూసినప్పుడు పిల్లల్లో కూడా ఒక ఫైర్ క్రియేట్ కావాలి. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ ప్రెషర్ మాంగరింగ్ మెథడ్స్ ఎగ్జిక్యూటెడ్ బై ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అబ్సల్యూట్లీ సార్. దీంట్లో నేనైతే 100% అగ్రీ అవుతాను. ఎందుకంటే ఫ్రిక్షన్ జనరేట్ అవ్వడానికి ఒక ఆర్టిఫిషియల్ కాంపిటీషన్ అనేది బిట్వీన్ ది స్టూడెంట్స్ టువర్డ్స్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ కారణమా? లాంగ్ టర్మ్లో మావాడు ఐఐటీలో జాయిన్ కావాలి, ఎన్ఐటీలో జాయిన్ కావాలి, ఈ ఆలోచన ఉంది. ఈ మెథడాలజీస్ ఏవైతే ఫాలో అవుతున్నారో విచ్ ఆర్ క్వాంటిటేటివ్, హౌ హెజార్డస్ దే వుడ్ బి ఫర్ ఎ చైల్డ్ ఇన్ గ్రూమింగ్ హిమ్సెల్ఫ్? దీస్ టూ థింగ్స్ విచ్ యువర్ ఎస్పెషలీ ఇన్సిస్టింగ్. ఒకటి ఏంటంటే క్వాలిటేటివ్, ఇంకోటి క్వాంటిటేటివ్. పేరెంట్స్ విషయానికి వస్తే, అరే ఆటపాటలు పెడితే మావాడు ఎప్పుడు చదువుకుంటాడు, ఈ ఆలోచనని పేరెంట్స్ నుంచి రిమూవ్ చేయలేమా? కొంతమంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే మావాడు చాలా స్టూడియోస్గా కూర్చొని చదివితేనే మావాడికి రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ సంథింగ్. ఆడుకోరా అంటే మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుతున్నారని ఇది ఒక ప్రచారం ఉంది. ఇది కరెక్ట్ అబ్సల్యూట్లీ. అది ఎంత మేరకు నిజం అంటే సార్, ఇప్పుడు వన్ వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు మనం ఆపర్చునిటీ ఇస్తే, సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. 10వ తరగతి ఇంటర్మీడియట్ అట్ ద సేమ్ టైం జేడబ్ల్యూ మెయిన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. రానున్న రోజుల్లో జేఈ అడ్వాన్స్, నీట్, బిట్సాట్, ఎప్సెట్ లాంటి ఎగ్జామ్స్ ముందున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో స్టూడెంట్స్ అప్రోచ్ అనేది ఈ ప్రిపరేషన్కి ఏ విధంగా ఉండాలి? అంతేకాకుండా ఈ 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్, కాలేజ్ లేదా కోర్స్ పిక్ చేసుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు నా చిరకాల మిత్రుడు అండ్ అకాడమిక్ హెడ్ ఆఫ్ ఎక్సలెన్షియా జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ హైదరాబాద్, శ్రీ జాన్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎప్పటి నుంచో అనుకున్నాను యాక్చువల్లీ మీతో ఇంటరాక్ట్ అవ్వాలని, అండ్ బికాస్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ ఇవాళ వీలైంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హౌ యూ ఆర్ ఫీలింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో? ఇట్ ఈస్ ఎక్సలెంట్ సార్. అమేజింగ్. ఇట్లాంటి షోస్ అనేది దిస్ సంథింగ్ రియలీ వెరీ వండర్ఫుల్. ఎందుకంటే దిస్ ఇస్ అ పర్టికులర్ టైమ్ వేర్ దస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎస్పెషలీ అమంగ్ ద పేరెంట్ కమ్యూనిటీ. పేరెంట్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే క్లారిటీ లేదు. సో ఒకవైపు పేరెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు. మనము జనరల్గా మనం గమనించినప్పుడు ప్రతి పేరెంట్లో ఒక తపన ఉంటుంది. సో మా పిల్లల్ని వాళ్ళ భవిష్యత్ తీర్చిదిద్దాలనే తపన ప్రతి పేరెంట్కి ఉంటుంది. సో దీంట్లో ఐ కెన్ సీ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఒక 2.5 decades-లో సో మెనీ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్. పేరెంట్లో తపన తగ్గలేదు. దట్ ఈస్ హైలీ అప్రిషియబుల్. అయితే పేరెంట్ ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో దాని విషయంలో మాత్రం ఐ హైలీ అప్రిషియేట్ యువర్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ దిస్ పర్టికులర్. అంటే దీనికి మీలాంటి వక్తలు యాడ్ అవుతే డెఫినెట్లీ ఇట్ విల్ గెయిన్ ద గ్లామర్. సో ఇక్కడ ఈ తపన అనే మంచి పదం వాడారు. తపన యాక్చువల్లీ ఉండాల్సింది స్టూడెంట్స్కా లేకపోతే పేరెంట్స్కా? దీంట్లో రెండు ఉంటాయి సార్. ఇప్పుడు మొదటిది ఏంటంటే ప్రతి పేరెంట్కి ఒక ఆశయం అనేది ఉంటుంది. మా పిల్లలు ఒక ఉన్నత స్థితిలో చూడాలనే మంచి ఆలోచన ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఉండాలి కూడా. సో డెఫినెట్లీ, లేకపోతే ఐ డోంట్ థింక్ సో ఒక పిల్లలకు కూడా అట్లాంటి ఒక స్టాండర్డ్స్ సెట్ చేయడం అనే దాంట్లో మేబీ ఇట్ విల్ ఫెయిల్. సో దట్ విల్ క్రియేట్ సమ్ డిఫికల్టీ. సో పేరెంట్స్కి అది ఉండాలి. రెండోది, పేరెంట్స్ని చూసినప్పుడు, ఆ తపన చూసినప్పుడు పిల్లల్లో కూడా ఒక ఫైర్ క్రియేట్ కావాలి. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్ whom have seen the parents and seen the fire in the parents, and then they have moved forward and they grew to great heights in life. ఇద్దరిలో ఆ తపన అనేది అవసరం. సో ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్లో చెప్పాలంటే when the two waves come together, when there is resonance, then I think there is definitely an awesome impact. Constructive interference గా చెప్పొచ్చు. But isn't it turning out to be a destructive interference rather because of the pressure mongering
మెథడ్స్ ఎగ్జిక్యూటెడ్ బై ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్? అబ్సల్యూట్లీ సార్, దీంట్లో నేనైతే 100% అగ్రీ అవుతాను. ఎందుకంటే ఈ మారుతున్న తరం, ద వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వాట్ వీఆర్ సీయింగ్, అప్గ్రేడేషన్ కావచ్చు, లేకపోతే మెథడాలజీస్ ఆఫ్ అప్రోచ్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ డైరెక్షన్లో చూస్తే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, లేకపోతే యూ థింక్ ఇన్ ద అదర్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో జాబ్ చేయాలంటే, ఇంజనీరింగ్ అయిపోయిన కంపెనీలో జాబ్ చేయాలంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్కి ఇక్కడున్న ప్రాసెస్కి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ యాక్చువల్గా ఓవర్కమ్ అయ్యి అంటే కరెక్ట్గా ఒక రైట్ ఇన్స్టిట్యూషన్లో మనం అడ్మిషన్ తీసుకుంటే ఈ ప్రాసెస్ అనేది బేసిక్గా 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సిస్టమటైజ్డ్ ప్రొసీజర్లో ఇట్ గోస్ ఆన్ అ వెరీ వెరీ లాంగ్ రన్. సో ఇక్కడ మనకు గ్యాప్ ఎక్కడ కనిపిస్తుందంటే, బేసిక్గా ఫౌండేషన్ దగ్గర మనకు దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. ఈ గ్యాప్ తోటి బై ద టైమ్ హీ ఎంటర్స్ ఇన్ టు అన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ సెగ్మెంట్ దగ్గర ఇక్కడ బేసిక్స్ లేకుండా ఇక్కడ అప్రోచ్ సరిగా లేదు కాబట్టి దెర్ ఇస్ నో క్లారిటీ ఆఫ్ హౌ టు అప్రోచ్ ద సబ్జెక్ట్. దీని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ మోడ్లో మనం ఇంజనీరింగ్ స్టడీస్ మిగతా అదే స్టడీస్ మనం చూసినప్పుడు, సో ద చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు ప్యాచ్ అప్ ఫుల్లీ. సో దీంతో పాటు ద స్కిల్స్ దట్ విచ్ ఆర్ నీడెడ్, ద చైల్డ్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ దట్. సో రియల్ టైంలో ఇంజనీరింగ్ అయిపోయింది, డిగ్రీస్ ఉన్నాయి, బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ సీ దట్ దెర్ ఈస్ అ హ్యూజ్ బ్లో ఫర్ ద చైల్డ్. చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. సో దెర్ ఇస్ అ డిఫికల్టీ ఇన్ దట్. ఆబ్వియస్లీ, అంటే రైట్ పాయింట్ మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్కడో చోట ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుందండి. ఎస్, అంటే ఈ ఫ్రిక్షన్ జనరేట్ అవ్వడానికి ఒక ఆర్టిఫిషియల్ కాంపిటీషన్ అనేది బిట్వీన్ ది స్టూడెంట్స్ టువర్డ్స్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ కారణమా? ఎందుకంటే మన స్టేట్లో, ఇన్ఫ్యాక్ట్ మన కంట్రీ మొత్తం చూస్తే వీళ్ళు చదివేది కేవలం ఆ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడానికే తప్ప అసలు ఆ ఫ్రూట్స్ని, ఆ చదువు అనే ఫ్రూట్స్ని, ఇప్పుడు యువ స్టూడెంట్ అని ఐ వాజ్ స్టూడెంట్, కరెక్ట్, మనం ఎంజాయ్ చేయలేదా సబ్జెక్ట్స్ చదువుతూ? అబ్సల్యూట్లీ సార్. ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయట్లేదు కదా పిల్లలు. చెయ్యకుండా వాళ్ళకి రిపీటెడ్గా ప్రెషర్ పెట్టినప్పుడు వాళ్ళు మెకానికల్గా సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు తప్ప ఆ ఎక్స్పర్టీస్ అనేది ఎక్కడుంది సార్? ఆ ఎక్స్పర్టీస్ లేకపోతే మీరు అన్న ఇంజనీరింగ్లో పోయిన తర్వాతనో లేకపోతే మెడిసినో ఇంకొక విభాగంలోకి వాళ్ళు చదువుతున్నప్పుడు హౌ వుడ్ ది గెయిన్ ఎక్సలెన్స్? కాదు కదా. మరి దీనికి ఏంటి అసలు? అంటే అసలు సొల్యూషన్ అనేది 6వ తరగతి నుంచి మొదలుపెట్టి వాళ్ళ ప్రొఫెషనల్ డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక హైరార్కీలో చెప్పుకుంటూ పోతే మన వ్యూవర్స్కి బాగా అర్థం అవుతుంది సార్. ఫైన్ సార్, ఫైన్. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ మీరు అడిగింది. ఎందుకంటే ఎంతసేపు ఫౌండేషన్ స్కూల్స్ అని దాని వెనకాల పేరెంట్ పరిగెత్తూ ఉన్నాడు. అంటే లాంగ్ టర్మ్లో మావాడు ఐఐటీలో జాయిన్ కావాలి, ఎన్ఐటీలో జాయిన్ కావాలి, ఈ ఆలోచన ఉంది, మంచిదే, ఎప్రిషియేట్. అయితే ఈజ్ ఇట్ రియలీ నెససరీ ఫ్రమ్ 6th క్లాస్ అనేది అంటే డెఫినెట్లీ నాట్. 100% ఐ విల్ సే డెఫినెట్లీ నాట్. ఫౌండేషన్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఎ డైరెక్షన్ వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే బేసిక్ లెవెల్ సబ్జెక్ట్ ఆ లైన్ టు లైన్ జాగ్రత్తగా అర్థం చేసుకొని దాంట్లో కాన్సెప్ట్స్ క్లారిటీ సంపాదించుకుంటే చాలు. అంటే స్కూల్ లెవెల్ సిలబస్ వరకు, ఆ లెవెల్ వరకు ఏదైతే బేసిక్గా అవసరమో, ఏదైతే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇస్తున్నారో ఆ స్కూల్ లెవెల్ వరకు ఇట్ ఈస్ ఫైన్, వెరీ గుడ్. సో అంతకు మించి ఎక్కువ స్పెషల్ ఫౌండేషన్ మనకేమి ఎంత మాత్రం అవసరమే లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక ఇంటర్మీడియట్ సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ సిలబస్ ప్లస్ 20% అంటే ఐఐటీ జేఈ అడ్వాన్స్ వరకు మనం వెళ్ళిపోవచ్చు. జేఈ మెయిన్స్ ప్యూర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వరకు రెస్ట్రిక్షన్ చేస్తున్నాడు కాబట్టి, ఆర్ ఈవెన్ నీట్గానే మనం మాట్లాడవచ్చు. సో జేఈ మెయిన్స్ నీట్కి సరిగ్గా సరిపోతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడు పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్ అనేది కొంచెం నేర్చుకోవాలి. సో ఈ పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్ అంటే ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమా, అంటే ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే ప్రెషర్ తీసుకోవడమా, అంటే లేకపోతే పక్కవాడు 50 క్వశ్చన్ చేస్తున్నాడు, నేను 50 క్వశ్చన్ చేయలేకపోతున్నాను అని ప్రెషర్ తీసుకోవడమా? నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. దేర్ ఈస్ అ పాజిటివ్ ప్రెషర్. ఈ పాజిటివ్ ప్రెషర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైం స్లాట్లో ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసుకోవడం మనం అనుకుంటాం. సో దాన్ని ఒక సిస్టమటైజ్డ్ వేలో నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ మీద పట్టు సంపాదించాలి. ద టాప్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కాకుండా ఊరికే ఫార్ములాలు నేర్చుకొని ఆ ఫార్ములాలు బట్టి ఇక ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లు దానివే ఒక 3-4 పారామీటర్స్ మార్చుకుంటూ దాని ప్రకారం ఇంకా అదే చేసుకుంటూ పోవడం, ఒక 100 క్వశ్చన్లు 200 క్వశ్చన్లు చేసుకున్నాం అనుకోండి, ఇట్ డజంట్ వర్క్అవుట్. ఓకే. సో దట్ ఈస్ నాట్ ది రైట్ వే టు లెర్న్ ద సైన్స్ సబ్జెక్ట్. అయితే పిల్లవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, ఏవైనా కానీ భారతదేశంలో ఇక్కడ ఎంత ప్రతి ఒక్క కంట్రీ, అవి నార్త్ ఇన్స్టిట్యూట్స్ అయినా సౌత్ ఇన్స్టిట్యూట్స్ అయినా,
మా మెటీరియల్స్ బాగున్నాయి, ఏమున్నాయి మెటీరియల్స్లో ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ మీద 100 క్వశ్చన్లు ఉన్నాయి, ఆ 100 క్వశ్చన్లు ఒక స్టూడెంట్ చేయగలిగితే ఈజ్ ఎక్సలెంట్, చేయలేకపోతే ఈజ్ ఆఫ్ నో యూజ్. సో దీస్ ఆర్ ఆల్ రిడిక్యులస్ థింగ్స్. ఓకే, స్కూల్ లెవెల్లో కాన్సెప్ట్ మీద పట్టు సంపాదించడము. దెన్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫేస్కి వచ్చినప్పుడు ఎన్సీఆర్టీ మీద జాగ్రత్తగా పట్టు సంపాదించి ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. సో స్కూల్ లెవెల్లో ఇన్ఫ్యాక్ట్ సిలబస్ వెళ్ళిపోయిన లోవర్ సైడ్ కాబట్టి టీచర్ చాలా చక్కగా మెల్లగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎస్ సార్. సో అదే పిల్లవాళ్ళు కూడా గ్రాడ్యువల్గా చిన్నపిల్లలు అది గ్రాస్ప్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని స్లోగా క్రిటికల్ థింకింగ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎస్. ఈ క్రిటికల్ థింకింగ్ ఎప్పుడైతే మిస్ అవుతారో డెఫినెట్లీ యూ కెన్ సీ దట్ విల్ హ్యావ్ ఎ రిపర్కషన్స్. ఓ, సో స్కూల్ లెవెల్లోనే మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ చెప్పి మా వాడికి బాగా ఫౌండేషన్ ఉందండి, ఐఐటి ఇవన్నీ రావాలండి అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇస్ ఆఫ్ నో యూజ్ ఎట్ ఆల్. ఇప్పుడు ప్రెషరు ఎక్కడ బిల్డ్ అవుతుందంటే ది చైల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అదర్స్ who are solving so many questions and ultimately when this boy is not able to do, he is feeling a pressure. ఓకే. But this is the wrong thing. కాన్సెప్ట్ మీద గ్రిప్ సంపాదించుకొని, కాన్సెప్ట్ మీద క్లారిటీ సంపాదించుకొని దెన్ యూ ట్రై టు వర్క్అవుట్ సచ్ దట్ ఫస్ట్ లెర్న్ ద సబ్జెక్ట్, దెన్ ప్రిపేర్ యువర్ సెల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ట్రాక్. ఇప్పుడు కాంపిటేటివ్ ట్రాక్కి కొంచెము ప్రెషర్ తీసుకోవాలి, అంటే పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ద లాజిక్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సో ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని మీద వెరైటీ ఆఫ్ డైరెక్షన్స్లో అనాలిసిస్ నేర్చుకొని విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైం కొంచెం కొన్ని క్వశ్చన్స్, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే పట్టు సంపాదించుకుంటాడు. ఇన్ దట్ డైరెక్షన్ ద చిల్డ్రన్ హ్యావ్ టు వర్క్. ఇది లేకుండా ఏదో మేము ఇన్ని బుక్కులు చేసి చదువుతున్నాం, అన్ని బుక్కులు చదువుతున్నాం అనేది దట్ ఈస్ కంప్లీట్లీ మిస్గైడింగ్ ద పేరెంట్స్ అండ్ దెన్ మిస్గైడింగ్ ద చిల్డ్రన్. సో ఇట్ ఇస్ అ రాంగ్ అప్రోచ్. ఎస్ సార్. సో పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు మీరు అనేది ముందు 6th to 10th ఒక ప్రాపర్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్, అంటే దానికోసం వాళ్ళ స్కూల్ కరికులంలో ఉన్న టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటే సరిపోతుంది. అబ్సల్యూట్లీ సార్. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత పాజిటివ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ పాజిటివ్ ప్రెషర్తో వాళ్ళు కొంత ప్రాక్టీస్ చేస్తూ క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి, కాంపిటేటివ్ వైపు మరలాలి. ఎస్ అబ్సల్యూట్లీ సార్. అది కదా ఇంపార్టెంట్. ఎస్ అబ్సల్యూట్లీ. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీరు చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వస్తున్న పేరెంట్ని చూసాను నేను. And his face was jubilant. Okay. For the reason that he is carrying so many bags containing the books in his hands. Okay. అంటే ఇంకా పద నా కొడుకు సంగతి చెప్తాను నేను, ఇన్ని పుస్తకాలు చేయాలి వాళ్ళని. ఆ పుస్తకాలు చూసిన పిల్లోడి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ 80లోకి సగం వెళ్ళిపోయాడు ఇంకా నా కొడుకు కూతురు అని ఫీల్ అవుతున్నట్టు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. మీరు ఒప్పుకోండి, ఇక్కడ కోచింగ్ అనేది క్వాంటిటేటివ్లీ డెవలప్ అయింది మన దగ్గర. ఎస్ అబ్సల్యూట్లీ సార్. క్వాలిటేటివ్గా ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు మీకు తెలియనిది ఏముంది, నల్లకుంట లాంటి ప్రాంతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాపర్గా ప్రిపరేషన్ అనేది జరిగేది. కరెక్ట్. ఇప్పుడు పెరిగిందంతా కూడా క్వాంటిటేటివ్ కాంపిటీషన్ మాత్రమే. పేరెంట్ బండో లేదా కారు తీసుకొని రోడ్డు మీదకి వస్తే ఎక్కడ చూసినా ఈ హోర్డింగ్స్ పెట్టి ఎక్కడో నార్త్ ఇండియాలో వస్తున్న ర్యాంక్లు మన దగ్గర ప్రమోట్ చేసుకుంటూ ఈ ఫ్రాంచైజ్ మోడల్స్ అన్నీ కూడా కరెక్ట్ పేరెంట్ని ఒక విపరీతమైన కన్ఫ్యూషన్కి గురి చేసి దీన్ని ఒక లగ్జరీ కోచింగ్ని ఒక లగ్జరీ ఐటమ్ కింద మార్చేసింది సార్. అంటే ఒక గురువుకి ప్రాధాన్యత తగ్గించి, మీరు చూడండి, కరెక్ట్, మీరు నైకీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూస్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళ షూని కానీ అపారల్స్ కానీ చూపియరు. ఇన్స్టెడ్ ది షో మైకిల్ జోర్డాన్ లేకపోతే ఎవరైనా టెన్నిస్ ప్లేయర్ కానీ జోకోవిచ్ అలాంటి చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళ ఎక్సలెన్స్ అనేది మా అపారల్ వల్ల అనేది వాళ్ళ ఇండైరెక్ట్ మెసేజ్. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ పిల్లలు ఎక్సెల్ అవ్వాలంటే ఖచ్చితంగా టీచర్ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. ఇంకా ఐ మస్ట్ అప్రిషియేట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్సలెన్షియా ఫర్ సెండింగ్ యూ ఇన్ హియర్ టు షో ఎగ్జాక్ట్లీ హౌ గుడ్ ఈజ్ యువర్ సిస్టమ్ అనేది. ఓకే, అది మెచ్చుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఈ మెథడాలజీస్ ఏవైతే ఫాలో అవుతున్నారో విచ్ ఆర్ క్వాంటిటేటివ్, హౌ హెజార్డస్ దే వుడ్ బీ ఫర్ ఎ చైల్డ్ ఇన్ గ్రూమింగ్ హిమ్సెల్ఫ్. సో దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్. మనము జాగ్రత్తగా గమనించినప్పుడు దీస్ టూ థింగ్స్ విచ్ యువర్ ఎస్పెషలీ ఇన్సిస్టింగ్, ఒకటి ఏంటంటే క్వాలిటేటివ్, ఇంకోటి క్వాంటిటేటివ్. ఒకప్పుడు ఒక 30 years వెనకాల మనం గమనించినప్పుడు ది క్వాలిటేటివ్ పార్ట్ వాజ్ ద మోస్ట్ డామినెంట్ థింగ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సిస్టమ్ ఇవాల్వ్ అయింది, రాంగ్ డైరెక్షన్లో ఇవాల్వ్ అయిందని చెప్పాలి. సో ఈ ఎవల్యూషన్ మనం గమనించినప్పుడు ఇట్ వెంట్ టువర్డ్స్ ద క్వాలిటేటివ్ సైడ్. సో దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దాట్. సో ఒకవేళ ఈ పాయింట్స్ మనం బేసిక్గా జాగ్రత్తగా గమనిస్తే, నెంబర్ 1,
స్టూడెంట్ పైన విపరీతమైన ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంది. అది ఎట్లా మనం గమనిద్దాం. నంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీగా హై ఎక్స్పెక్టేషన్స్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెడతాయి. నంబర్ 1. సో ఈ హై ఎక్స్పెక్టేషన్స్ అన్నప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటాడంటే ఇప్పుడు కాన్సెప్ట్ మీద గ్రిప్ లేకుండానే ఇవన్నీ కూడా మిగతా అన్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మార్కులు సంపాదించుకోవాలనేది దెర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే దీంట్లో ఏమవుతుందంటే ప్రైమరీగా there is no clarity for the child of what exactly he has to do. So the major difficulty with the child is facing is without the clarity of what he has to do and how he has to perform in the examination, ఇది లేకుండానే చైల్డ్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఎ సిస్టమ్ విచ్ కెనాట్ హెల్ప్ ద చైల్డ్ ఈస్ ఫోర్సిబుల్లీ పుష్డ్ ఇన్ టు దట్. They are calling it as process. దే ఆర్ కాలింగ్ ఇట్ అస్ అ ప్రాసెస్. సో దీంట్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనేవాడు ఒక సిస్టమేటిక్గా సబ్జెక్ట్ పైన ఒక చాప్టర్ 2 చాప్టర్లో జాగ్రత్తగా స్ట్రీమ్లైన్డ్ వర్క్ చేసి కాన్సెప్ట్ మీద డెప్త్ సంపాదించుకోకుండానే he is forced to write the examination. Then what is the point of writing examination when the child is not comfortable? So this is generating enormous pressure. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తారంటే మా స్కెడ్యూల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి, మేము వేసిన స్కెడ్యూల్స్ ఎంత సూపర్గా ఉంటాయంటే ప్రతి పిల్లవాడికి కూడా చాలా ఉపయోగపడతాయి అంటారు. ఐ టోటలీ డిసగ్రీ విత్ దట్. ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీ స్కెడ్యూల్ లేనప్పుడు మీరు స్టూడెంట్కి సబ్జెక్ట్ డైజెషన్ అయ్యేంత టైం మీరు ఇవ్వకుండానే మీరు ఎగ్జామ్స్ పెట్టి మీరు స్టూడెంట్స్ని ఆల్మోస్ట్ యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ది న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ ఎ చైల్డ్ టు డైజెస్ట్ ద సబ్జెక్ట్ అండ్ పర్ఫార్మ్ వెల్. సో యు ఆర్ ట్రయింగ్ టు కంప్లీట్లీ కర్బ్ దట్. సో ఇది ఒక సీరియస్ డ్యామేజ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు టీచర్ల విషయానికి వచ్చినప్పుడు వీ అండర్స్టాండ్ దట్ టీచర్ ఈజ్ అల్టిమేట్. If you take any genuine teacher who have been injecting the subjects, there's still many teachers, North line కానీ South line కానీ we have got extraordinary teachers are there. They are still there. అయితే ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుందంటే the teacher is not able to deliver fully and deliver the best to the children because he is forced to run as per the system which is framed. సో దీంట్లో మేజర్ డ్యామేజ్ అవుతుంది తన ఉద్యోగం కాపాడుకోవడానికి. సో if we jumble the words of a teacher, we get the word called a cheater. సో ఇప్పుడు ఏమవుతుందంటే జెన్యూన్ టీచర్ కూడా ఈ సిస్టమ్కి సెట్ కావడానికి ఈస్ యాక్టింగ్ హిమ్సెల్ఫ్. సో ఈస్ ట్రైంగ్ టు ఫోర్స్ అండ్ మూవ్ అలాంగ్ విత్ ద సిస్టమ్. దిస్ ఇస్ అనదర్ థింగ్. మూడోది, ఈ స్టూడెంట్స్కి పియర్ ప్రెషర్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. సో వాడు పర్ఫామ్ చేస్తున్నాడు, నువ్వు పర్ఫామ్ చేయలేకపోతున్నావు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంపారిజన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఎవరో ఒకరిద్దరు స్టూడెంట్స్ ఫైన్ లెటర్స్ సే దట్ దే ఆర్ గుడ్, దే ఆర్ ఇంటెలిజెంట్, వాళ్ళకి కొన్ని కేపబిలిటీస్ ఉన్నాయి, దే ఆర్ బ్లెస్డ్ విత్ దట్ బార్న్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకొని నేను వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు పర్ఫామ్ చేయలేదని ఐ కెనాట్ పుట్ ప్రెషర్ ఆన్ దిస్ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ ఈస్ గిఫ్టెడ్. సో ప్రతి చైల్డ్కి ఆ టైమ్, ఆ స్పేస్, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఎవ్రీ చైల్డ్ కెన్ పర్ఫామ్. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఆన్ దిస్. సో చైల్డ్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమనేది ఇంపార్టెంట్. ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వాట్ వీ సీ హియర్ ఇస్, ఈ పిల్లవాడికి మనం ఆ రెస్పెక్టివ్ టైం మనం ఇవ్వకుండా ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ దిస్ వే ద చైల్డ్ విల్ గోయింగ్ టు డిప్రెషన్. వై దర్ ఆర్ సో మెనీ happenings which we don't want. We as a teachers and also as parents, we understand how much the child is struggling. ఆ గ్యాప్ మీరు ఫిక్స్ చేయకుండా ఎనార్మస్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసి మా సిస్టమ్స్, మా స్కెడ్యూల్స్, మా ఎగ్జామ్స్, ఇది కంప్లీట్గా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ పిల్లలపైన రుద్ది మీరు అవుట్పుట్ తీసుకురావాలంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. దట్ మీన్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ బీట్ ఎనీ ఇన్స్టిట్యూట్, దేర్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద చైల్డ్ సైకాలజీ. అసలు పిల్లవాడికి గ్యాప్ ఎక్కడుంది, ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు, ఇది అర్థం చేసుకోకుండా మేము చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి మీకు ర్యాంకులు వచ్చేస్తాయంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. సో మేబీ లైక్ ఎవరో కొంతమంది పిల్లలు ఈవెన్ ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్, దట్ సక్సెస్ ఈజ్ ఓన్లీ టెంపోరల్. ఇన్ ద లాంగ్ రన్ ఇట్ హ్యాస్ సివియర్ రిపర్కషన్స్. సో పేరెంట్స్ ఇది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో ఒక సిస్టమ్ ఉన్నప్పుడు అది ఎట్లాంటి సిస్టమ్, అది స్టూడెంట్ ఫ్రెండ్లీ సిస్టమా, స్టూడెంట్కి సబ్జెక్ట్ అసలు డైజెషన్కి మనం టైం ఇస్తున్నామా? అల్టిమేట్గా ఇన్ ద లాంగ్ రన్ దే విల్ నాట్ షైన్ ఇన్ లైఫ్. సో అల్టిమేట్గా ఓన్లీ ఒక పర్టికులర్ స్ట్రీమ్లో వెళ్ళిపోయినాం కాబట్టి మనం లైఫ్లో షైన్ అయిపోవాలంటే కాదు.
ఈ చిల్డ్రన్ ఆర్ ఆల్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ మైండ్ సెట్స్. ఆ ప్లాట్ఫామ్ అనేస్తే డెఫినెట్లీ ఐ థింక్ చిల్డ్రన్ విల్ గ్రో అండ్ గివ్ ది బెస్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు హాలిస్టిక్ ఎడ్యుకేషన్లో భాగంగా స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్పోర్ట్స్ కానీ ఇతర యాక్టివిటీస్ అంటే కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టాలి. కానీ పేరెంట్స్ విషయానికి వస్తే, అరే ఆటపాటలు పెడితే మావాడు ఎప్పుడు చదువుకుంటాడు, లేదా ఈ డ్రామా ఎలక్యూషన్ లాంటివి పెడితే మా పిల్లలు ఎప్పుడు ఈ ఐఐటీకి లేదా నీట్కి ప్రిపేర్ అవుతారని ఒక భయం అనేది సొసైటీలో కొన్ని సంస్థల వల్ల క్రియేట్ అయింది కదా. ఎస్, దీన్ని మనం అసలు తీసేయలేమా సొసైటీ నుంచి? అసలు ఈ ఆలోచనని పేరెంట్స్ నుంచి రిమూవ్ చేయలేమా? ఈ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ అనేవి మ్యాండేటరీ అనే విషయం అర్థమయ్యేటట్టు మనం చెప్పలేమా? దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఇప్పుడు ప్రాక్టికల్ మనం గమనించినప్పుడు కొంతమంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, మావాడు చాలా స్టూడియస్గా కూర్చొని చదివితేనే మావాడికి రిజల్ట్ వస్తుంది అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ పేరెంట్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ మ్యాటర్. సో ఒక పేరెంట్ అని కాదు, లక్షల్లో ఉన్నారు పేరెంట్స్ విత్ దిస్ మైండ్ సెట్. సో ఇంటర్మీడియట్ ఎస్పెషలీ ఐఐటీ జేఈ నీట్ లాంటి ప్రిపరేషన్స్కి సో దే మస్ట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ స్టూడియోస్ అనేది. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్. ఇది ఒక బేసిక్ ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి ఒక ఇండస్ట్రీ లెవెల్ వరకు మనం అన్నీ విల్ ట్రై టు కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఒక ఇండస్ట్రీకి మనం వెళ్ళాం అనుకోండి, వాళ్ళు సస్టైనబిలిటీ చూస్తారు. ఈ సస్టైనబిలిటీ చూసినప్పుడు ఈ సస్టైనబిలిటీలో ఒక 3-4 విషయాలు ఉంటాయి. ఏమిటి ఆ విషయాలంటే, కొలాబరేటివ్గా ఆర్ దే ఏబుల్ టు వర్క్, కలిసిమెలిసి. నెక్స్ట్ ఒకటి ఏదైనా డేటా ఏమైనా ఇస్తే ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతున్నారా లేదా, అంటే అనలిటికల్ స్కిల్స్ అనేది ఒకటి అవసరం. తర్వాత డూ దే రియలీ ఎన్క్వైర్ అబౌట్ దోస్ పర్టికులర్ థింగ్స్ అండ్ ఏబుల్ టు ఎస్టిమేట్ థింగ్స్. ఈ 3 విషయాలు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ఎ వెరీ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ హెస్ గివెన్ ఈ కీ థింగ్స్ అనమాట. దీంతో పాటు దెర్ ఆర్ అదర్ కాగ్నిటివ్ స్కిల్స్ ఆల్సో విచ్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. ఇవన్నీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని మనం అడిగితే ఇట్ కమ్స్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ మనం తీసుకున్నాం, ఒక బాస్కెట్బాలో ఫుట్బాలో ఏదో ఆడుతూ ఉన్నారు. యాజ్ ఎ గ్రూప్ వాళ్ళు ఆడినప్పుడు దే విల్ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సోషల్ కనెక్ట్. ఈ సోషల్ కనెక్ట్ లేకపోతే ఇప్పుడు ఐసోలేటెడ్గా ఒక ప్లేస్లో కూర్చొని అదే చదవడము దిస్ ఈజ్ కంప్లీట్లీ దిస్ ఈజ్ హ్యావింగ్ అ సీరియస్ ఇంపాక్ట్. వేర్ ద చైల్డ్ గెట్స్ కంప్లీట్లీ ఐసోలేటెడ్, ఈ డజంట్ నో హౌ టు కనెక్ట్ విత్ అదర్స్. సో సోషల్ మూవ్మెంట్ అనేది లేకుండా పోతుంది. సో సోషల్ కనెక్ట్ లేనప్పుడు రేపు ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో వేర్ హీ హ్యాస్ టు వర్కౌట్ విత్ అ పర్టికులర్ టీమ్, హౌ ఈజ్ యూ గోయింగ్ టు కన్వే, హౌ ఈజ్ యూ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద పీపుల్, ఆ ఎంక్వైరీ చేసి కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేసి హౌ ఆర్ దే గోయింగ్ టు గో ఫర్ డిజైన్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో అంటే మనం స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ ఎందుకు అని కొంతమంది మాట్లాడతారు, ఇంటర్మీడియట్లో స్పోర్ట్స్ ఎందుకు అని మాట్లాడతారు, అసలు గ్రౌండ్ ఎందుకు అంటారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రైట్. అలవాటు చేశారండి. అంటే ఇప్పుడు మన వ్యవస్థలు అన్నీ కూడా ఒక అపార్ట్మెంట్కి సీమితమైనప్పుడు డెఫినెట్లీ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే వాడు ఆడిండంటే మైండ్ డైవర్ట్ అవుతుంది అనుకుంటారు. సో దీన్ని కొంత డీటెయిల్గా చెప్పండి. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ ఇన్ అ ప్రాపర్ వే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say we take this particular thing into account. సో కొద్దిసేపు ఆడితే ఏమవుతుంది, అపార్ట్మెంట్ కల్చర్లోనే ఉంటే ఏమవుతుంది, దర్ ఇస్ ఇంపార్టెంట్. ఐ టెల్ యూ దట్ దే ఆర్ వరల్డ్స్ అపార్ట్. ఈ రెండింటికి దే ఆర్ వరల్డ్స్ అపార్ట్. ఒక రెస్ట్రిక్టెడ్ స్పేస్లో కూర్చొని చదివేదానికి, ఒక ఆహ్లాదంగా మంచి అట్మాస్ఫియర్లో ఉండి, సో సమ్ స్పోర్ట్స్ స్పేస్ ఉండి, ఇక్కడ కూడా చక్కగా మనం జస్ట్ ద చైల్డ్ కెన్ రిలాక్స్. సో ఇప్పుడు దీన్ని వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ స్టేజ్లో నుంచి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి ప్రెషర్ ఆన్ ద చైల్డ్. దట్స్ అ వెరీ కామన్ థింగ్. ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఈ ప్రెషర్ అనేది పాజిటివ్గా బిల్డ్ చేసుకుంటే, సో దట్ బికాస్ ద చైల్డ్ వాంట్స్ టు గ్రో, సో ఈ మే టేక్ ఇట్ పాజిటివ్లీ వేర్ హీ కెన్ డూ ది అనాలిసిస్. ఒక గ్యాప్ ఫిక్స్ చేసి సబ్జెక్ట్స్లో ఎక్కడ గ్యాప్ ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని పాజిటివ్గా ఫిక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ద గ్రోత్ విల్ బీ దేర్. బట్ ఈ మీన్ టైంలో కొంచెం స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ ద స్ట్రెస్ బస్టర్ అంటే, ఫ్యాన్ కింద కూర్చుంటే 2 గంటలు కూర్చొని తర్వాత ఫ్యాన్ కింద కూర్చుంటే స్ట్రెస్ పోతుందా, అపార్ట్మెంట్లో కూర్చుంటే స్ట్రెస్ పోతుందా? నో. ద చైల్డ్ హ్యాస్ టు కమ్ అవుట్, ద చైల్డ్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇట్స్ లైక్ ఎ స్ట్రెస్ బస్టర్ ఫర్ ద చిల్డ్రన్. ఈ స్ట్రెస్ బస్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, దే ఆర్ ఇంటూ IITs అండ్ NITs. సో దోస్ చిల్డ్రన్ వీ హ్యావ్ సీన్ ఎనార్మస్గా రిగరస్ వర్క్ దే డూ. అండ్ క్లాస్ అయిపోతే ఎప్పుడు వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి మేము ఆడుకోవాలి అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. సో దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్
ఒకరోజు అడిగినాము, మీ ఫ్రెండ్స్ కూర్చొని చదువుతున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇట్లా యు ఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్ అంటే, సార్ దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. ఓకే. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ హు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. దెన్ వాట్ అబౌట్ ద అదర్ చిల్డ్రన్ హు నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్? అంటే ఎక్స్ప్రెస్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆల్సో వాంట్ టు ప్లే బట్ దేర్ ఇస్ నో గ్రౌండ్ ఎట్ ఆల్. దేర్ ఇస్ నో పర్టికులర్ ప్లేస్ వేర్ దే కెన్ హ్యాపీలీ గో అండ్ కంఫర్టబుల్లీ ప్లే. మన ఆ అట్మాస్ఫియరే క్రియేట్ చేయకుండా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టుకొని అదే స్ట్రెస్ మీద సంవత్సరాలు నేను కంటిన్యూ చేస్తూ ఉంటే అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్, ద చైల్డ్ విల్ గో టు డిప్రెషన్. సో నేను వాళ్ళకి ఒక పర్టికులర్ స్పేస్ ఇచ్చి చక్కగా వాళ్ళకి హ్యాపీలీ దే కెన్ ప్లే అండ్ ఆల్ దిస్ ఆపర్చునిటీ ఇఫ్ ఐ ప్రొవైడ్, ఇట్స్ అ వండర్ఫుల్ స్ట్రెస్ బస్టర్ ఫర్ దెమ్. Number 2, they are also learning other skills where they can interact with other children and comfortably they can move about, they understand many things. సో ఒక గ్రూప్ వర్క్ అనేది వస్తుంది. సో దర్ ఆర్ వేరియస్ థింగ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు దిస్. సో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలంటే ఊరికి ఒక క్లాస్ రూమ్లోనే కూర్చొని అపార్ట్మెంట్ లాంటి క్లాస్ రూమ్లో కూర్చుంటే వర్కౌట్ కాదు. సో దే ఆర్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ వేర్ ద చైల్డ్ హ్యాస్ టు గ్రో. అండ్ దెన్ దాంట్లో దిస్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మ్యాండేటరీ ఫర్ ద చిల్డ్రన్. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఐఐటీలు తీసుకున్న ఎన్ఐటీలు తీసుకున్నా కానీ ఇట్ ఈస్ అ వెరీ రెగ్యులర్ థింగ్, ఎందుకంటే ప్రెషర్ చాలా ఉంటుంది అక్కడ. సో టు హ్యాండిల్ ఆల్ దీస్ వాళ్ళకి క్లబ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ద చిల్డ్రన్ హ్యావ్ టు బీ ఇన్ దోస్ క్లబ్స్. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తే చాలామంది పిల్లలు ఈ మధ్య కాలంలో ఆడుకోరా అంటే మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుతున్నారని ఇది ఒక ప్రచారం ఉంది. ఇది మీద చాలా memes కరెక్ట్ అబ్సల్యూట్లీ jokes కూడా ఉన్నాయి. అది ఎంత మేరకు నిజం? మనం తప్పించుకోవడానికి ఈ మాటలు అంటున్నావా, నిజంగానే పిల్లోడు ఆ విధంగా టైం వేస్ట్ చేస్తున్నాడు మొబైల్ ఫోన్లో? అంటే సార్ ఇప్పుడు వన్ వెరీ సింపుల్ థింగ్, ఇప్పుడు మనం ఆపర్చునిటీ ఇస్తే సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక 2-3 టాయ్స్ పెడితే ఆటోమేటిక్గా చైల్డ్ విల్ గో దేర్. మనమే చూపించి ఫోన్ చూపించుకుంటూ ఆనందం అనిపిస్తున్నాం ఈ మధ్య. అది ఆ డిసిప్లిన్ యాజ్ అ పేరెంట్ వీ షుడ్ హ్యావ్ దట్. నేను అది ఇవ్వడము పాజిటివా మంచిదా చెడ్డదా అనేది పేరెంట్కి మనం ఆలోచన చేయాలి, ఆలోచించాల్సిందే. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దట్ మొబైల్ ఫోన్, గివ్ సంథింగ్ ఎల్స్ పిల్లలకి. సో మీరు అలవాటు చేసి తర్వాత యూ ట్రై టు పుల్ ఇట్ అవే ఫ్రమ్ ద చైల్డ్. మరి మొబైల్ ఫోన్స్ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పేరెంట్సే ఇస్తున్నారు. దాన్ని లాక్కుంటామంటే ఆ ఏజ్ లో రిలక్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఫస్ట్ మీరు ఎంటర్టైన్ చేసినారు కాబట్టి యూ హావ్ టు బి కాషియస్ ఆఫ్ దట్ విత్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ యువర్ చిల్డ్రన్. అండ్ మొబైల్ ఫోన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఆన్లైన్ క్లాసెస్ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్ ప్రిపరేషన్లో ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు ఎవ్రీబడి నోస్ దట్ మనకి ఈ గ్యాడ్జెట్స్ అనేవి పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో పాజిటివ్గా యూజ్ చేసుకునే విధానంలో కూడా దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక ఓన్లీ ఆన్లైన్ కోచింగ్లో కొంచెం క్లాసులు విని సక్సెస్ అయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ రియల్ స్టోరీస్ విత్ దట్. సో యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి మనకు ఉంటుంది అనమాట. సో దానికి ఒక పర్టికులర్ డిసిప్లిన్, మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు ఒక 1/2 hour అంట ఆర్ 1 hour ఒక రెస్ట్రిక్టెడ్ టైంలో పేరెంట్గా యూ షుడ్ బి హెల్మెట్ ఆన్ దట్. సో అది ఇచ్చే పాజిటివ్గా ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనేదాన్ని ఆ పేరెంట్ షుడ్ బి ఆల్వేస్ మానిటరింగ్ దట్. సో అదర్వైజ్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అదర్ కైండ్స్ ఆఫ్ రిపర్కషన్స్. సో కొన్ని బియాండ్ రిపేర్ అవుతాయి. సో దట్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అండ్ చాలా మంచి విషయాలు అండ్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఉపయోగపడే విషయాలు చెప్పారండి. ఈ సెషన్ అనేది చాలామంది ఈ ఆస్పిరెంట్స్కి ఐ ఓపెనర్ కావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ సార్. అండ్ స్టూడెంట్స్ విన్నారు కదా, ఈ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ తీసుకోండి. మీరు ఒకవేళ 10వ తరగతి ఇప్పుడే పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ వెళ్ళే పక్షంలో మీ ప్రిపరేషన్ అనేది ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేయండి నాన్న. ఏది కూడా ఎన్సీఆర్టీ దాటి ఉండదు. కొంత క్రిటికల్ థింకింగ్ అనేది అడ్వాన్స్కి అవసరం పడుతుంది కనుక అక్కడ కొంత మీ ఫోకస్ అనేది పెట్టండి. పేరెంట్స్ పాజిటివ్ ప్రెషర్ పిల్లల మీద ఉండే విధంగా చూసుకోండి. నెగిటివ్ ప్రెషర్ అనేది అస్సలు మంచిది కాదు. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పిల్లల్ని ఉన్నత శిఖరాలకి చేరే విధంగా మీరందరూ ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.